ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. బాగున్నారు? నేను కూడా దేవుని దయ వలన చాలా బాగున్నాను. దేవుని కృపలో వాడబడుతున్నాను. రాత్రి ఒక 11 గంటల సమయంలో నైట్ ఒక వీడియో తీశానండి. మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు. చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో మీ దగ్గరికి వచ్చేటట్టుగా నేను చేస్తాను. వాక్యం వినటం వలన మీకేం నష్టమేం జరగదండి. దేవుడు నమ్ముకున్న బిడ్డలకి వాక్యమే ఆహారం. హల్లెలూయా. శరీర ఆహారం తినాలి, ఆత్మకు కూడా ఆహారం కావాలి. నాకు దేవుడు బయలుపరిచి మీ ముందుకు తీసుకొని రావటం వలన మీకు ఎంతో క్షేమం. ప్రభు ప్రేరేపించింది మేము ఈ పరిచర్య చేయలేము. చేస్తున్నామంటే ఇది లోక సంబంధమే. అందరూ చేస్తున్నారు వీడియోలు. లోకంలో వంటలు, డ్రెస్సులు, మరి కామెడీలు అన్నీ చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ప్రతి ఒక్కరు వినాలి. ప్రతి ఒక్కరు వినాలి. దానివల్ల మనకెంతో క్షేమం. ఆత్మీయంగా, శారీరకంగా, అనారోగ్యంగా ఉన్నవారికి, రోగులైన వారికి ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. అది ఈరోజు వాక్యము ఆత్మఫలాలు. ఆత్మఫలాలు మనలో ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు గలతీ రాసిన 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, సాత్వికం, దీన మనస్సు, ఆశా నిగ్రహం, దయాళత్వము. ఇవన్నీ 9 ఫలాలు ఉన్నాయండి. చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. 22వ వచనంలో చదువుకోండి. సమాధాన పడువారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1, 2, 3 వాక్యంలో రాయబడి ఉంది. సమాధాన పడువారు ధన్యులు. ప్రేమ మనము క్రీస్తు ప్రేమే చూపించాలి. మనుషులు ప్రేమ మనము పొందుకోకూడదు, ఎదురు చూడకూడదు. అవతల వాళ్ళు కూడా దేవుని నమ్మిన బిడ్డలు దేవుడి ప్రేమే మనకు చూపించాలి. ఈ రోజుల్లో మనుషుల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని నమ్ముకున్న ప్రజలు కూడా మనుషుల ప్రేమల కోసమే ఎదురు చూస్తున్నారు. అవి ఏమైనా శాశ్వతమా? అది కన్న బిడ్డలు కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మన కన్న తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఒక కష్టం వస్తే వాళ్ళు వదిలేస్తారు. ఒక అవసరం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అవసరాలు తీర్చమంటే తీర్చడానికి ఎంతో బాధపడతారు. ఎందుకని? వాళ్ళకు కూడా శారీరంగా వాళ్ళకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళ బాధల్ని పంచుకోగలరేమో కానీ ఉన్నది ఇచ్చి వాళ్ళని బాగు చేయలేరు. ఒక 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, మన వాళ్ళకి, మన సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఒక ఇల్లు ఇమ్మంటే ఇస్తారా? 2 ఎకరాల పొలం ఉందనుకోండి, 1 ఎకరా రాసిమంటే ఇస్తారా? లేదు, నేను అప్పుల్లో ఉన్నాను, బాగా మునిగిపోయాను, కొంత మీరు పంచుకోండి, అప్పులు కట్టండి అంటే పంచుకుంటారా? అలాంటప్పుడు ఆ లోక సంబంధమైన ప్రేమలు ఎందుకండి? మనము ఎదురు చూడకూడదు, వాళ్ళు కూడా అట్లాంటి ప్రేమ మన మీద చూపించకూడదు. దేవుని ప్రేమే మన మధ్యలో ఉండాలి. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మ ఫలాలు కావాలి. ఆత్మ ఫలాలు ఫలిస్తే ఆ చెట్టు ఎలా ఉంటుందండి? చెట్టు అనగా మనుషులు ఆత్మఫలాలు ఇవన్నీ శాంతి, సమాధానము, మరి సంతోషము, ప్రేమ, ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాడు?
అసలు ఏం తక్కువ ఉండదండి. ఎప్పుడు ఆనందమే పరమానందమైన జీవితం. ఆశానిగ్రహము, సాత్వికము, దయాళత్వము. దయాళత్వం ఒకరికి ఇచ్చే మనసు, ప్రేమ ఒకరికి ప్రేమగా చూసే మనసు. ఇవన్నీ లేకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే ఎలా అండి? ఎలా దేవుడు ఆ చెట్టుని చూసి ఆయన ఆనందిస్తాడు? మనల్ని ఒక చెట్టుకి పోల్చాడు దేవుడు. ఒక చెట్టుకి పోల్చాడు. ఆత్మీయ చెట్టు. ఈ చెట్టు ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రభు వచ్చాడు, చూశాడు ఆ చెట్టు వైపు, అంజూరు చెట్టు వైపు. అది ఆకులే వేస్తుంది కానీ, నిండా ఆకులతో చాలా అందంగా ఉంది కానీ ఎక్కడ కూడా పోతాపింది లేదు. మరి ఆకులతో అందంగా ఉన్నప్పుడు ఆశీర్వదించాలి కదా ఆయన. ఆకులైనా బాగా అందగత్తిగా ఉంది కదా, అందగత్తిగా ఉంది కదా. మన శరీర సౌందర్యం దేవుడు అంగీకరించడు, ఆత్మ సౌందర్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఒక ఎగ్జాంపుల్గా చిన్న వాక్యం మీకు చెప్తాను, ముగిస్తాను. నేను నాకు టైం సరిపోదు. ఎస్తేరు గ్రంథంలో వష్టి చాలా అందగత్తి. నిజంగా చెప్పాలంటే ఎస్తేరు కంటే కూడా ఆమె చాలా అందగత్తి. మరి ఆ అందాన్ని బట్టి ఆమె తిరస్కరించబడింది. రాజు ఆమెని వదిలేశాడు. అందముతో పాటు ఏముంది? ఆమెకి గర్వం ఉంది. అయితే ఎస్తేరులో ఏముంది? అందము ఉంది, అందానికి తగినట్టుగా అణకువ ఉంది, అణకువకు తగినట్టుగా ఆమెలో ఆత్మ సౌందర్యం ఉంది. ఇది కావాలి యేసు ప్రభుకి. అందం ఉందని ఎరబోసుకున్నావు అనుకో, నీ ముఖాన్ని ఎవరో ఒకరు యాక్సిడెంట్ పోస్తాడు. నోరు ఉందని పారేసుకొని మాట్లాడావనుకో, నీకు అందరూ శత్రువులు అయిపోతారు. అందాన్ని, అణకువతో దాన్ని దాచిపెట్టుకోవాలి. నీ అణకువ, నీ తగ్గింపు జీవితం, నీ దీన మనసు ఆ అందాన్ని ఏం చేస్తా తెలిసి ఇంక 10 రెట్లు ప్రకాశించేటట్టు చేస్తుంది. అర్థమైందా నా వాక్యము? అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మనలో ఉండాల్సింది గర్వం కాదు. ఆ అందాన్ని చూసి మనం మిడిసిపడి ఇంకా కొంత రెట్టింపు కాంతికి రావాలని, నా అందం అందరూ చూడాలని బ్యూటీ పార్లర్కి పోయి లిప్టిక్లు పూసుకొని ఐబ్రోస్ తీసుకొని మరి హెయిర్ కటింగ్ చేసుకుంటే ఆ సౌందర్యం యేసయ్య అంగీకరించుడు. నీ ఆత్మ సౌందర్యం కావాలి దేవుడికి. ఆత్మలో ఏం కావాలి? ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీనత్వము, ఆశానిగ్రహము, దయాళత్వము, దీర్ఘశాంతము. ఇవి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే యేసు ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటారు. ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీలకే కాదండి వాక్యము, పురుషులకు కూడా. వాక్యము సమస్త ప్రజలకే. మరి ఈరోజు మన ఆత్మ సౌందర్యం ఎలా ఉంది? శరీర సౌందర్యం చూసుకొని ఈరోజుగా అతిశయిస్తుంటే దాన్ని తీసేసుకోండి మీ హృదయంలోంచి. ఆత్మ సౌందర్యం కోరుకుంటున్నాడు నీ ప్రియుడు, నీ రక్షకుడు యేసు ప్రభు. మరి వధువు సంఘంగా నువ్వు అలంకరించబడాలంటే నువ్వు ఆత్మ సౌందర్యవంతుడుగా నువ్వు ఉండాలి. లోకంలో ఉన్నన్ని నువ్వు ధరించుకొని అవన్నీ కూడా నువ్వు అనుసరిస్తూ వెళితే నీకు ఆత్మ సౌందర్యం ఎలా వస్తుంది? వాక్యం ద్వారా నువ్వు అలంకరించబడితేనే ఆత్మ సౌందర్యం వచ్చేది. అవునా కదా ప్రియులారా? నిజమేనా నేను మాట్లాడేది? మిమ్మల్ని నేను వాక్యంతో హెచ్చరించడానికి ప్రభు నన్ను పంపించాడు. ఎవరైతే ఉన్నారో ఆత్మ సౌందర్యం లేకుండా శరీర సౌందర్యం చూసుకొని అదే శాశ్వతం అనుకుంటున్నారు, లోక సంబంధుల వలె మీ వస్త్రధారణ, లోక సంబంధుల వలె మీ మాట తీరు మార్చుకోవాలి. మాటల్లో ఉప్పు వేసినట్టు ఉండాలి. నువ్వు పలకరిస్తే ఎదుటి వాళ్ళు మళ్ళీ నేను పలకరించాలని ఆశపడాలి. నీ ప్రేమ క్రీస్తు ప్రేమ కోసం ఎదురు చూడాలి కానీ శారీరకమైన ప్రేమ కోసం ఎదురు చూడకూడదు. ఒకవేళ శారీరకమైన ప్రేమతో నువ్వు ఉంటే ఈరోజు నువ్వు ఆత్మీయంగా క్రీస్తు ప్రేమలోకి నువ్వు రావాలని యేసయ్య కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి వాక్యాన్ని, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వాక్యంతో మీ ముందుకు వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.